మామిడి గ్రామ పంచాయతీ. నా పేరు మాల వెంకటరెడ్డి, సర్పంచ్. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా పుల్మావుల్లో ఎప్పుడు గత 40 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ ప్రతి ఒక్కటి మేజర్గా ఈ 5 సంవత్సరాల పీరియడ్లో కేసీఆర్ వచ్చిన తర్వాత పనులు మాత్రం వేసుకున్నాం. ఊళ్ళో మ్యాక్సిమం 90% వర్కులు మొత్తం A to Z అయిపోయినాయి. వాస్తవానికి కేసీఆర్ మన ఎలక్షన్లలో భగత్ ఓడిపోవడం కారణం ఏంటంటే మామూలుగా కొంతమంది లీడర్లు సపోర్ట్ చేయక కొద్దిగా ఇబ్బందుల వల్ల ఓడిపోవాల్సి వచ్చింది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత మాత్రం మా ఊళ్ళో దగ్గర కళ్యాణ లక్ష్ములు ఒక 120 కళ్యాణ లక్ష్ములు వచ్చినాయి. రైతు బీమా అని ఒక 8 మంది 9 మంది చనిపోతే ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు ఇంటికి వచ్చినాయి. వారం రోజుల అకౌంట్లో పడిపోయినాయి డబ్బులు. అదేవిధంగా ఎకరాల పైసలు కానీ అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఏది లేదనకుండా కూడా 100% మంచిగా జరిగింది. ఇప్పుడున్న ప్రస్తుతానికైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడున్న అభివృద్ధి మాత్రం కాలేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఎలాంటిది కూడా నిన్న మొన్న కూడా సీసీ రోడ్లని అయ్యని కానీ అన్నారు, కానీ ఇండ్లు అంటారు అయ్యి అంటారు కానీ 6 గ్యారెంటీలు కూడా వచ్చేది లేదు. ఏది ఇంతవరకు ఎకరాల పైసలు వేయలేదు. ప్లస్ పోతే ఇల్లు అన్నాడు, ఇల్లు లేదు. ఏది బస్సు ఫ్రీ అన్నాడు, ఆ బస్సు ఫ్రీ పెట్టుకుంటే ఆడవాళ్ళు కలబడుతున్నారు తప్ప దానితోటి ఇంకోటి ఆ ఆడవాళ్ళ బస్సు ఫ్రీ కూడా ఖచ్చితంగా ఉద్యోగస్తుల భార్యలకే వాళ్ళకి డ్యూటీకి పోయేటోళ్ళకి అక్కడ వస్తుంది తప్ప సామాన్యులు మాత్రం ఎవరు కూడా బస్సు ఎక్కట్లేరు. వాస్తవానికి ఎప్పుడో నెలకో 2 నెలలకో ఎక్కో ఊరికి పోతే ఒక్కరు పోతారు. డైలీ నడిచేది మాత్రం ఆ ఉద్యోగస్తులు ఆఫీసుకు పోవడం రావడం చేయటం వాళ్ళదే తప్ప వాళ్ళకే బెనిఫిట్ అయితలేదు. ముసలోళ్ళ పింఛను 4,000 రూపాయలు ఇస్తున్నాడు, అయ్యి లేవు. ఇప్పుడు నిన్న మొన్న ఇది మిల్లు అని చెప్పిండు, ముగ్గు పోయామన్నాడు, ముగ్గు పోసిండు. ఒక ఇంటికి ఎక్కడో మన అక్కడ ఖమ్మంలో ఏం పోసిండు. అవి ఇప్పుడు ఇస్తారని అంటారు కానీ అది ఇచ్చేటట్లేదు, పోయేటట్లేదు. అభివృద్ధి మాత్రం ఏమాత్రం జరగట్లేదు. అందులో కరువు వచ్చేసింది, పొలాలు ఎండిపోవటం, ఈ కరెంటు నిన్న మొన్న 4-5 గంటలు కరెంటు తీసేస్తారు, రాకపోవడం చేయటం ఇదంతా ఇబ్బంది ఉంది. వాస్తవానికి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పరిపాలనే మంచిగా ఉంది. 100 అసలు ఏదైనా కూడా నెంబర్ 1 జనాలు కూడా మనం చూస్తున్నాం, రోజు మీడియా చూస్తున్నాం, ప్లస్ టీవీలలో చూస్తున్నాం, అన్ని విధాలా చూస్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా కేసీఆర్ మళ్ళీ రావాలి, కేసీఆర్ ఉంటేనే బాగుంటుందని. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధువు తొందరగా పడింది, రైతులు అప్పుడు పర్లేదు. దానిపైన రైతులు ఏమంటారు సార్? రైతులు ఏమంటారు, పెట్టుబడి సాయం అందించేది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టుబడి మామూలుగా నాట్ల టైంకు ఖచ్చితంగా 100% వేసేది. సరే కాకపోతే వెనక ముందు పెద్దవాళ్ళకి ఒక్కొక్కసారి అయితే 10-15-20 రోజులు లేట్ అయ్యేది. కానీ సామాన్యులకు 10 ఎకరాల వరకు అయితే అసలు పెట్టుబడికి అందింది. ఇప్పుడు యాసంగి ఇస్తాను, యాసంగి లేదు. ఇప్పుడు ఇంతవరకు 3 ఎకరాల వరకు ఇచ్చినావు, ఆ 3 ఎకరాల వరకు కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలే. ఖచ్చితంగా అసలు అప్పుడు నీకు పొలం నాటుబడే టైంకు పెట్టుబడి అంది, జనాలకు మాత్రం మేలు చేసింది. అదొకటి మాత్రం ఖచ్చితంగా. మెయిన్గా మేడిగట కుండింది, అది అవినీతి జరిగిందని చెప్పి ప్రతిపక్షాలు ఉంటుంది. దీనిపైన రైతులు చాలా ఆందోళన చేస్తున్నారు, ఎందుకంటే పొలాలు ఎండిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం కేసీఆర్ అంటారు. దీనిపైన మీ అభిప్రాయం సార్? ఇప్పుడు మేడిగడ్డ కుంగిందని 3 పిల్లర్లో కుంగిని అంటున్నారు. కుంగినప్పుడు ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్తున్నాడు, సరే ఏదన్నా కానీ ఆ 2 పిల్లర్లు రిపేర్ చేసి జనానికి నీళ్ళు ఇవ్వమంటున్నాడు. ఎప్పుడు అదే కాకుండా సరే ఎప్పుడు అది కుంగింది అనేది కాకుండా దాన్ని రిపేర్ చేసి జనాన్ని నీళ్ళు ఇవ్వమంటున్నాడు. నీళ్ళు ఇస్తే ఏమైతే మాట 2,000 కోట్లు 3,000 కోట్లు అయితే అంటున్నారు. సరే ఇప్పుడు ఖర్చు అయితే ఎంతో అంత పెట్టాలి, జనానికి నువ్వు నీళ్ళు ఇవ్వాలనుకున్నావు, నీళ్ళు ఇవ్వాలి, రిపేర్ చేయాలి ఇవ్వాలి. కానీ లేదు కేసీఆర్ తప్పు చేసిండు అంటే సరే ఏదో పొరపాటు జరిగింది, సరే కుంగింది దానివల్ల దాన్ని పెట్టి ఇప్పుడు జనాన్ని ఇబ్బంది పెట్టడం కాదు కదా. జనాన్ని నీళ్ళు ఇవ్వాలి కదా, రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వాలి. అట్లాగని బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు తేడా ఏంది సార్? బీఆర్ఎస్కు కాంగ్రెస్ తేడా ఏంటంటే బీఆర్ఎస్కు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో జనానికి సేవ చేసింది. జనం కోసమే మనం తెలంగాణ తెచ్చుకున్నాం. కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండు జనం కోసమే. జనం యాక్చువల్గా ఏదంటే అది అనుకున్న పనులు అయినాయి, దానివల్లనే. అందుకనే బీఆర్ఎస్కు అంత అది. కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఈ 3 నెలలనే చూస్తారు జనం. అప్పటికే 3 నెలలనే వ్యతిరేకత వచ్చింది, వస్తూనే ఉన్నది, ఇంకా కూడా వస్తుంది కూడా ఖచ్చితంగా. అలాగనే మీరు సర్పంచ్ అయిన కానుండి ఈ గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి చేశారు సార్?
ఇప్పుడు నేను పులిమాడు సర్పంచ్ గెలిచి 5 సంవత్సరాలు అయిపోవచ్చింది. దగ్గర దగ్గర మా ఊళ్ళో ఒక 2 కోట్ల నుంచి 2,50,00,000 వరకు డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ మొత్తం మరామతులు గత 40 నాకు తెలిసి ఒక 4-5 సర్పంచులు పోయినారు. కానీ సరే మామూలుగా అప్పుడు ఏమన్నా ఒక రోడ్లు వేసేది అయిపోయేది. ఇప్పుడు కాలనీ మాకు పక్కన కేకే కాలువ మర్లగడ్డ కూడా ఉంటుంది. ఇంటింటికి సీసీ రోడ్ వేసినాం, ఇంటింటికి డ్రైనేజ్ కట్టుకున్నాం. ఇక్కడ పని లేదనే ఇంకా వేరే సర్పంచ్ వస్తే మ్యాక్సిమం పని ఉండదు, 100 పనులు చేసుకున్నాం. మరి ఇంత అభివృద్ధి చేసినప్పటికీ ఎమ్మెల్యేగా భగత్ గారు ఎందుకు ఓడిపోయారు సార్? ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తూనే ఉన్నాం కదా, కాకపోతే ఏమైందంటే కొంతమంది లీడర్లకు అతను అంటే నచ్చక వాళ్ళు సపోర్ట్ చేయక ఇబ్బంది అయింది, దానివల్లనే ఓడిపోయింది. అట్లాగనే ఇప్పుడు రానున్న పార్లమెంట్ సర్పంచ్ ఎన్నికలు గ్రామ ప్రజలకు కానీ మండల ప్రజలు కానీ ఎలాంటి సూచనలు ఇస్తారు సార్ మీరు? ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, ఖచ్చితంగా జనం మార్పు వచ్చింది. టీఆర్ఎస్ఏ గెలుస్తాయి ఎక్కువ మ్యాక్సిమం. సరే నాకు తెలిసి అయితే 10-12 మాత్రం గెలుస్తాయి ఖచ్చితంగా. రేపు రాబోయే సర్పంచులలో కూడా సరే మ్యాక్సిమం ఇట్లాగనే కాంగ్రెస్ ప్రభుత్వం రేపు ఇట్నే చేస్తే సర్పంచులు కూడా చాలా వరకు గెలవరు. ఇప్పుడు పార్లమెంట్ ఇట్లా గెలిచి ఇట్లా కేంద్రంలో ఇట్లా ఏం చేసేయలేదు, రాష్ట్రంలో ఇట్లా ఏం చేసేది అని జనాల టాక్. ఏది పార్లమెంట్ గెలిస్తే ఎందుకంటే రేపు సరే మోడీ గారు ఉన్నాడు, మోడీ గారు పైన ఎట్లాగూ పార్లమెంట్ మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అయితేనే అంటున్నారు. సరే కాకపోతే మోడీ దగ్గర పోయో సరే ఏదో రకంగా చేసో మన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీలా గెలిపించుకుంటే మనకు రేపు ఇంతో అంత ఫండ్స్ వచ్చినా చేసినా కార్యక్రమం. మీ గ్రామంలో ఎక్కువ ఉష్క ట్రాక్టర్లు పోతున్నాయి, రోడ్లు అయితే డబ్బులే ఖరాబ్ అవుతున్నాయి. అసలు దాని మీద మీరు స్పందన? ఇప్పుడు ఉష్క ట్రాక్టర్లు అంటే గవర్నమెంట్ ఏది షాండు పెట్టిన తర్వాత మేము గెలిచిన తర్వాతనే సరే ఉష్క ట్రాక్టర్లు అంతటా పక్కన లింగోటం ఆ ఏరియా మొత్తం మన జిల్లా మొత్తం ఉష్క పెట్టింది కాబట్టి గవర్నమెంట్ పెట్టింది కాబట్టి ఇక్కడ కూడా గవర్నమెంటే పెట్టింది. గవర్నమెంట్ పెట్టినప్పుడు ఏమైంది, సరే మనకు కూడా ఉష్క ఉంది, బయట వాళ్ళు దొరకపోతారు అని చెప్పేసి మా ఊర్లో ట్రాక్టర్లు అందరు కలిపి సరే మనం కూడా రీచ్ తెచ్చుకోవాలి, ఎక్కువ పోతుంది కదా ఇంకా మనం కూడా ఎన్ని రోజులు ఆపుకుంటే ఎట్లా బాగుండదు. సరే ఏదైనా కానీ మేము కూడా రీచ్ తెచ్చినాం, గవర్నమెంట్ ఇచ్చింది, తోలుకొని సరే వాళ్ళ బతుకున్నారు నిమ్మలంగా. ఈ ఇసుక రీచ్ వల్ల కింద భూగర్భ జలాలు కిందికి పోతున్నాయి, అసలు వాటర్ అనేవి ఉండట్లేదు. అవును, ఇప్పుడు సరే అది వాస్తవం, పోతలేవు అంటలేము. కానీ కాకపోతే ఏంటంటే మొత్తం గవర్నమెంట్ సరే అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ పెట్టింది, ఇసుక రీచ్ పెట్టింది. ఇప్పుడు వద్దని మొత్తం క్లోజ్ చేస్తామని. ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, జలాలు పోతున్నాయని చెప్పేసి బంద్ చేయమని చెప్తున్నాం. సరే ఇప్పుడు తోలుకున్న రోజు తోలుకున్నారు, సరే ఇప్పుడు వద్దనుకుంటే బంద్ చేయాలి, బంద్ చేసుకుంటేనే మరి బాగుంది. పార్లమెంట్ ఎలక్షన్ల గురించి, పార్లమెంట్ ఎలక్షన్ల ఉద్దేశించి మీ ఊరి ప్రజలకు కానీ పార్లమెంటు ఓటర్లకు కానీ ఏం చెప్పదలుచుకోరు? ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థిని మనం గెలిపించుకుంటేనే ఖచ్చితంగా రేపు దేనికైనా ఏ ఇబ్బంది పడకుండా కార్యకర్తలం కానీ జనాలు కానీ రేపు వచ్చే ఫండును తీసుకొచ్చి చేస్తారు. ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ గెలిపిస్తే కాంగ్రెస్ ఎంపీలు ఆడ ఏం చేయలేరు, వాళ్ళ వల్ల కాదు. బీజేపీ ఆడ మోడీని ఎదిరియకుండా వీళ్ళు చేసేది ఏముండదు ఖచ్చితంగా. అందుకని బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరుతున్నాం. మళ్ళీ ఈసారి అవకాశం వస్తే మీరు సర్పంచ్గా పోటీ చేస్తారు? ఇక మరి రేపు పోయినసారి అయితే కేసీఆర్ 2 టర్ములు అన్నాడు, మరి అది ఉంచడా రిజర్వేషన్ తెలియదు. రిజర్వేషన్ ఒకలా ఇదే ఉంటే జనరల్గా మళ్ళీ పోటీ చేయాలి. అట్లాగనే మీరు గ్రామంలో సీసీ రోడ్ల పైన గేదెలు కట్టేస్తున్నప్పుడు మీరు సర్పంచ్ ఉన్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అప్పుడు కూడా పంచాయతీ కార్యదర్శి ఉంటాడు, మేము కూడా పోయినాం. కాకపోతే ఏంటంటే వాళ్ళకి సొర్సు లేక వాళ్ళని వద్దన్నాం, ఇడిచినాం. ఒక 2-3 నెలలు కట్టేయలేదు, తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ఏమైంది ఇక సరే మనం ఊళ్ళో కాబట్టి మనం ఏం అనలేకపోయినాం. ఒక అధికారి ఉంటాడు, అధికారి చూసుకోవాలి, అధికారి వచ్చి చేస్తే బాగుంటుందని నా ఆలోచన. మీరు అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా రోడ్డు ఎంచుకోలేకపోయారు సార్, ఎందుకని? రోడ్డు అది ఆ రోడ్డు ఏమైందంటే యాక్చువల్గా మాకు వచ్చిన ఫండు ఊర్లలో గ్రామ పంచాయతీలో వేయడానికి సరిపోయింది. అది ఆర్ఎంబి రోడ్డు అంటే టెండర్ వాళ్ళు వేయాలి. సరే యాక్చువల్గా ఏంటంటే మేము టెండర్ వేయడానికి కూడా చెప్పినాం, మా ఎమ్మెల్యే గారికి చెప్పినప్పుడు నోముల భగత్ ఉన్నప్పుడు చెప్తే ఈసారి వచ్చినప్పుడు పెడదామన్నాడు. దురదృష్టం కొద్దీ ఓడిపోవడం జరిగింది, అధికారం పోయింది.